Hello guys, welcome back to another interesting video. Namaste andarki. Ela unnaru andaru first of all, and how did you like my last video, which is an unboxing video of iPhone 17 Pro? And now I'm shooting with my iPhone 17 Pro as well. 16 Pro ఇంకా అక్కడే ఉంది నా చేతిలో. సో దాని రేట్ అంటే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసిన. సో వెల్కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో ఈ వీడియోలో మనం రియాక్ట్ చేయబోతున్నాం. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ సింపుల్ రియాక్షన్ వీడియో తో ఓజీ ట్రైలర్ ఈవెంట్. సో దాని మీద కొన్ని మీమ్స్ వచ్చినాయి. సో ఆ మీమ్స్ మీద రియాక్ట్ అవుదాం. అండ్ టుడే ఈస్ 23rd of September. As usual, I'm always late with all of my reaction videos. So no worries. Without any further delays, let's start the video. And please make sure to like the video. So the first meme gonna be వర్షమా బొక్క మేమున్నా ఇక్కడే ఉంటాం. వర్షం మనం ఆపుద్దా, వర్షం మనం ఆపుద్దా, వర్షం చూసేస్తుంది కదా అందరినీ పవన్ కళ్యాణ్. మనం ఆపుద్దా, వర్షం మనం ఆపుద్దా. ఓకే, ఇంకోటి ఈ సినారియోలో ఏంటంటే నిన్న ఓజీ ట్రైలర్ ఈవెంట్లో వర్షం పడ్డది. సో అందుకే ఇలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి మనకి పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం రాశారంటే తాగుదాం అంటే ఈ వర్షం ఏంట్రా మావా అంట. సో మై తాగుబోతు ఫ్రెండ్స్ బి లైక్ వర్షమా పొక్క, కరెక్టే కదా? వర్షమా బొక్క మేమున్నా ఇక్కడే ఉంటాం. వర్షం మనం ఆపుద్దా. అంటే ఈ తాగుబోతు గ్యాంగ్కి ఏదంటే అది సెట్ అయిపోతుంది మామ. ఏమేమంటే అవి సెట్ అయిపోతుంది టెంప్లెట్. సో దీనికి మనం చూద్దాం కామెంట్స్ ఏం రాసిర్రో. సో ఏంట్రా వీడు ఓవర్ యాక్షన్ అంట. అరే డిప్యూటీ సీఎం ఆయన. వర్షం ఎవరైనా ఆపేస్తుంది, వర్షం ఎవరినైనా ఆపేస్తుందిరా, వెదర్తో ఆటలు వద్దు అసలు అంటే. నిజంగా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అంటే ఇట్లా రైనీ సీజన్లో ఈవెంట్ పెట్టుకున్నారు. సో అబ్సల్యూట్లీ వర్షం పడుతుంది. సో నువ్వు ఎన్ని స్టంట్స్ వేసినా నీ సినిమా చూడమంట. అదే ఎందుకు చూడర్రా బాబు, కుప్పలు ఉన్నారు ఆడ చూసేటోళ్ళు. బ్రో నాకు ఈ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కటానా, దీన్ని కటానా అంటారు యాక్చువల్గా, జాపనీస్ స్వార్డ్ అనమాట. ఇది కొంచెం ఉంటే చచ్చిపోయేవాడిని రా అంట. కదా. సో అది నాకు తెలిసి అది రియల్ కటానా లేదంటే ఏదన్నా ఫేక్ మోడల్ తీసుకొచ్చిరా కటానాది. సో అదే అనిపిస్తుంది. బికాజ్ రియల్ కటానా ఇస్ నాట్ అలౌడ్ కదా ఇట్లాంటి లైవ్ ఈవెంట్స్లో. ఓ కొంచెం అయిపోయింది గైస్, కొంచెం అయితే ఇట్లా కూసుకోబోతుండే మధ్యలోకి వెళ్ళి ఇట్లా తిప్పిండు కదా, తిప్పంగానే లేచిపోతుండే అనమాట. జస్ట్ మిస్ కదరా అట. ది కాల్ హిమ్ ఓజీ. ఓజీ క్రేజీ ఉంది మాయా ఓజీ అయితే. జగన్ మాయా బియూ మార్నింగ్ బ్రో అంట. డీసీఎంలో ఉండాల్సిన వాడు కానీ దిస్ మీమ్ వాస్ క్రేజీ. ఆ కటానా తిప్పేటప్పుడు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఈవెంట్. Ashio que tal? E não deu a cara lá com o Zuru. Socodé. Ashio que tal? Deu a cara lá com o Zuru. Soco. సో ఇక్కడ ఏంటంటే వద్దురా అంటే వినకుండా యానిమీలో 3 series లో నాన్ స్టాప్గా చూసాడంటే. యాక్చువల్గా మనం యానిమీ చూస్తాం కదా. సో యానిమీ వేరే వాళ్ళకి రికమెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా చూసినప్పుడు ఫస్ట్లో ఇలాంటి హైప్ ఒకటి బిల్డ్ అవుతుంది అనమాట. సో ఆ బిల్డ్ అయిన హైప్ తోటి వాళ్ళు కొన్ని డైలాగ్స్ నేర్చుకుంటూ ఉంటారు. సో ఆ డైలాగ్స్లో వన్ ఆఫ్ ద డైలాగ్స్ వుడ్ బి దిస్ వన్. ఒకవేళ వాడిని మనం నెక్స్ట్ డే కలిసినాం అనుకో, వాడు యానిమే కంటిన్యూస్గా చూసి ఇక డైలాగ్ మీద డైలాగ్లు వేస్తాడు అనమాట, జాపనీస్ డైలాగ్. సో అట్లనే ఉంది ఇది కూడా, సేఫ్ టు సేఫ్. E não deu a cara lá com o Zuru. Socodé. Ashio que tal? బ్రో ఈ డైలాగ్ మీనింగ్ ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్లో రాయండి.
బ్రో ఆయన ఇది వర్షంలో ఎందుకు కొడుతురు బ్రో బ్యాండ్ నాకు అర్థమైతలేదు. ఆయన డ్రమ్స్ బీట్ చేస్తున్నాను, క్రేజీ బీట్ చేస్తాడు ఈయన కూడా డ్రమ్స్. సో సార్ ఎక్స్ప్లెయినింగ్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీన్ వైల్ మే విత్ మై బ్రోస్ ఎట్ లాల్ బ్రెంచ్. బ్రో ఇది క్రేజీ బ్రో నిజంగా, ఇట్లానే చేస్తుండే గైస్ మనం కూడా. మన సార్ ఏమో అక్కడ ఆ బెంచ్ మీద ఏదో ఇంపార్టెంట్ టాపిక్ చెప్తూ ఉంటాడు, మనమేమో లాస్ట్ లో గేమ్స్ ఆడుకున్నాడు, ఏదో ఒకటి బీట్ కొట్టుడు అది ఇది చేస్తాం. కానీ క్రేజీ కదా, మీ విత్ బ్రో ట్యాగింగ్ అంటారు అమ్మ క్రేజీ. ఇది కూడా క్రేజీ ఉంది బ్రో, ఇది కూడా మేము Tio, que tal? బుర్ర తక్కువ వల్ల నీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు అమ్మా ఇది క్రేజీ చేసిరు కదా ఈ టెంప్లెట్. బుర్ర తక్కువ వల్ల నీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు అరే ఇక్కడ కామెంట్ ఏం రాసిరు తెలుసా, పాపం రా వాళ్ళట. నీ అమ్మ నవ్వు ఆగుతలేదురా అయ్యా. పాపం ఇమ్రాన్ అండ్ ప్రియా అంట. ఓకే ఇమ్రాన్ అన్న ఏమో పక్కన ఉన్నాడు, ఇమ్రాన్ హాష్మి అండ్ ప్రియా హీరోయిన్. ఓకే హీరోయిన్ అంటున్నా. సో వాళ్ళిద్దరు పిచ్చిలేస్తుంది వాళ్ళిద్దరికి. ఈయన ఏం మాట్లాడుతుండో జాపనీస్. వాళ్ళ రియాక్షన్ చూడండి, పక్కన వచ్చి క్రేజీగా ఉన్నారు కదా. నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు మ్యాక్స్ ఆర్ కమింగ్ టు ద స్కూల్ ఆన్ ఏ రెయినీ డే. వర్షం వల్ల ఆపుద్దా, వర్షం మనల్ని వర్షం మనల్ని ఆపుద్దా, వర్షం మనల్ని ఆపుద్దా, ఆపదు. వర్షం మనల్ని ఆపుద్దా. సో వర్షం ఎవరినైనా ఆపేస్తుంది కానీ మ్యాక్స్ సార్ని మాత్రం ఆపదు. మ్యాక్స్ సార్ అయినా మ్యాక్స్ మేడం అయినా వాళ్ళని ఎవ్వరు ఆపలేరు. ఓకే తుఫాన్ వచ్చిన, ఇల్లు కొట్టుకోపోయినా, ఏమన్నా జరగని, రోడ్లు లేచిపోయిన రోడ్లు, కానీ మ్యాక్స్ సార్ మాత్రం స్కూల్కి వస్తాడు. వాడు స్కూల్కి వచ్చి మరి మన పీటీ పీరియడ్లు, మన లీజర్ పీరియడ్స్ అన్నీ దొక్కెళ్తాడు అనమాట. ఏమైనా అంటే మాకు ఇది కాలేదు, ఏమంటారు అది, మా పోర్షన్ కంప్లీట్ కాలేదు, మా సిలబస్ కంప్లీట్ చేయాలి, ఇది దగ్గర వస్తున్నాయి, ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి అని. ఓజీ ఫీవర్ ఎవ్రీవేర్. నిజంగా బ్రో క్రేజీ ఉంది ఇది కూడా టెంప్లెట్. కానీ ఏఐ తోటి క్రేజీ వీడియోస్ చేస్తున్నారు. వాడిని పండుకున్నాడు, చిన్న బుడ్డోడి వాడు పండుకుంటుండే వాడిని లేపి డాన్స్ ఆడిపించారు. తీర్మారు అది కూడా. ఆఖరికి మోడీని కూడా వదలలేదు వీళ్ళు. అంటే ఫ్యాన్స్ డెడికేషన్ చూడండి. అక్కడ వర్షం పడితే కూడా అక్కడ నించొని పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తారు కదా. అసలు క్రేజీ మామ అది. పాపం పవన్ కళ్యాణ్కి కూడా అది తప్పలేదు. సో దీన్ని ఏమో అంటారు కదా, బ్యాక్ ఆఫ్ ద స్టేజా. సో సంథింగ్ లైక్ దిస్ అంటాం కదా మనం, బ్యాక్ ఆఫ్ ద స్టేజ్ అని. సో పాపం సార్ ఎంట్రన్స్ కోసం అట్లా కూర్చోని అంటే రియాలిటీ చూపిస్తున్నారు. ఎంత పెద్దవాళ్ళైనా కష్టపడే పైకి రావాలని, అంతే కదా. సో యా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్రేజీ మూమెంట్స్ యాజ్ వెల్. సో కామెంట్స్ ఏం రాశారు, దట్స్ వై కెమెరా యాంగిల్ ఈజ్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్. అమ్మ క్రేజీ. సో ఈ కామెంట్ చూసిర్రా ఎవరైనా చెప్పండి అన్న, మా నాయకుడు డీసీఎం అని. అంటే డీసీఎం అంటే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అని. డీసీఎంని అలా కూర్చోబెట్టారు ఏంట్రా అంట అసలు. నిజంగా మైకిల్ జాక్సన్ అనుకుంటున్నాడా ఏంటి? అయ్యో పేటీఎం అంతా ఇక్కడే ఉంటారంట. వాటర్ కూడా ఇస్తే బాగుంటుంది. ఈ కామెంట్ క్రేజీ బ్రో. వాటర్ కూడా ఇస్తే బాగుండండి అంటే ఏమనుకుంటున్నారా మీరు అందరు? అక్కడ ఎందుకు కూర్చున్నారు? ఎంట్రన్స్ కోసం కూర్చున్నాడు మరి ఇంత. అరే 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 బాత్రూమ్కి కూర్చుంటున్నావా అంట.
దొడ్డికి కూర్చుంటున్నాడంట. అరే నిజంగా పాపం అట్లెందుకు కూర్చోబెట్టిర్రా, ఒక చైర్ వేసాన కూర్చోబెట్టాల్సింది. అదే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్లీ. అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ ద వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. See you. They call him OG. Hey!